అమరావతిలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఊహించని రీతిలో జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. ఉండవల్లి వైపు స్టీల్ గడ్డర్ల ప్లేస్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 12వ తేదీన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో కీలకమైన గడ్డర్ లాంచింగ్ ప్రారంభించగా 20 రోజుల్లోనే కొండవీటి పంప్ హౌస్ సైడ్ 2 లైన్ల గడ్డర్ల ఫిక్సింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇక ఉండవల్లి వైపు గడ్డర్ల ఫిక్సింగ్ చేసేందుకు 500 టన్నుల భారీ క్రేన్, దాంతోపాటు గడ్డర్లను సిద్ధం చేసి తాజాగా పనులు ప్రారంభించారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఎన్సీసీ సంస్థ చేపడితే అందులో స్టీల్ గడ్డర్లు ఏర్పాటును భీమా సంస్థకు అప్పగించారు. E3 రోడ్ను పాత జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు కేఎల్ రావు కాలనీ వద్ద కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై స్టీల్ వంతెన నిర్మిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతిలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జెట్ స్పీడ్లో జరుగుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి 12వ తారీఖున స్టీల్ గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ లాంచింగ్ ప్రక్రియ ప్రారంభించిన వెంటనే 10 రోజుల వ్యవధిలోనే కొండవీటి పంప్ హౌస్ సంబంధించి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సంబంధించి గడ్డర్ల ఫిక్సింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని మార్చి నాటికి వచ్చేసరికల్లే ఉండవల్లి వైపుకు గడ్డర్ల ఫిక్సింగ్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ సైడ్కి సంబంధించి పూర్తి స్థాయిలోని భారీ ఎత్తున క్రెయిన్ని ఇక్కడికి తరలించి దాదాపు 500లకు సంబంధించిన టన్నులకు సంబంధించిన క్రెయిన్ను తరలించి లెఫ్ట్ హ్యాండ్కి సంబంధించిన గడ్డర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో లాంచింగ్ ప్రక్రియ ప్రారంభించి వాటిని ప్లేస్మెంట్ చేసే ప్రక్రియను చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చూసినట్టయితే నవంబర్లో ఎన్సీసీ సంస్థ నిర్మాణాన్ని చేపట్టింది. ప్రతి నెల రోజులకు ఒకసారి పనులలోని పురోగతి చాలా పెద్ద ఎత్తున స్పష్టంగా మనకు కనపడింది. ఫిబ్రవరి నాటికి వచ్చేసరికల్లే పియర్ క్యాప్కి సంబంధించిన ఫిక్సింగ్ పూర్తి చేసుకొని గడ్డర్లకు సంబంధించిన లాంచింగ్ ప్రక్రియను ప్రారంభించారు. అయితే ఈ స్టీల్ గడ్డర్లకు సంబంధించి మ్యానుఫ్యాక్చరింగు దాంతోపాటు ఫిక్సింగ్ సంబంధించిన ప్రక్రియను ఎన్సీసీ సంస్థ భీమా సంస్థకు అప్పచెప్పింది. భీమా సంస్థ వెంటనే ఈ స్టీల్ గడ్డర్లకు సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ చేసి మొత్తం గడ్డర్లన్నీ కూడా ఇక్కడికి తరలించారు. ఫిబ్రవరి 12వ తారీఖున తొలితిగా కొండవీటి పంప్ హౌస్ సైడ్కి సంబంధించి ఒకవైపుకి సంబంధించి ప్రక్రియ ప్రారంభించి, ఎందుకంటే ఈ గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ చేయాలంటే భారీ మొత్తంలోని క్రెయిన్ అవసరం. దాదాపు 500 టన్నులకు సంబంధించిన పెద్ద క్రెయిన్ను ఇక్కడికి తరలించి ఒకవైపుకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్రియ పూర్తి చేసుకున్న వెంటనే నేరుగా క్రెయిన్ను ఉండవల్లి వైపుకు తరలించారు. ఉండవల్లి వైపుకు క్రెయిన్ని గత 3 రోజుల క్రితమే ఇక్కడికి తరలించి పూర్తి స్థాయిలో రిహార్సల్ చేశారు. ఎందుకంటే ఒక గడ్డరకు ఇంకో గడ్డరకు సంబంధించి ఒక్కొక్కటి ఫిక్సింగ్ చేయటం, దానికి సంబంధించి రిహార్సల్ చేయటం, దాంతోపాటు ఆ ప్రక్రియను ఎలా కొనసాగించాలి, ఎలా దాన్ని ఫిక్స్ చేయాలి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కార్మికులకు సంబంధించి ఒక రిహార్సల్స్ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే చాలా సక్సెస్ఫుల్గా ఉండవల్లి వైపుకి సంబంధించి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి సంబంధించిన గడ్డర్లను ఫిక్స్ చేసిన ప్రక్రియ సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఉండవల్లి కరకట్ట వైపుకు వెళ్ళాలంటే భారీ ఎత్తులో ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రత్యామ్నాయ మార్గంగా బర్కింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ నిర్మించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ స్టీల్ బ్రిడ్జ్ మొత్తం 110 మీటర్లు ఉంటుంది. ఏదైతే స్టీల్ గడ్డర్లకు సంబంధించి మొత్తం పొడవు 110 మీటర్లు ఉంటుంది. ఇటు రిటర్నింగ్ వాల్స్తో కలుపుకొని మొత్తం 128 మీటర్ల వరకు కూడా ఈ స్టీల్ బ్రిడ్జ్ ఉండబోతుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ నేరుగా, ఎందుకంటే దీనికి 100 మీటర్ల దూరంలోనే కొండవీటి వాగు వెళ్తుంది. కొండవీటి వాగు మీద మరో పెద్ద బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. దాదాపు 240 మీటర్ల పొడవుతోని ఆ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్కు నేరుగా దీన్ని కనెక్ట్ చేస్తారు. ఆ బ్రిడ్జ్ ఏదైతే కొత్తగా నిర్మిస్తున్న ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ ఎలివేటెడ్ కారిడార్, ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్ 3rd ఫేజ్కి సంబంధించిన నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం కొండవీటి వాగు, కొండవీటి పంప్ హౌస్ దగ్గర పెద్ద ఎత్తున పైలింగ్ వర్క్ జరుగుతుంది. ఆ పైలింగ్ వర్క్ పూర్తయిన వెంటనే అక్కడ 240 మీటర్లకు సంబంధించి కూడా మరో బ్రిడ్జ్ను నిర్మిస్తారు. ఆ బ్రిడ్జ్ నేరుగా స్టీల్ బ్రిడ్జ్కు కనెక్ట్ చేస్తారు.
స్టీల్ బ్రిడ్జు మొత్తం 128 మీటర్ల పొడవుతో ఉంటుంది, వెడల్పు 9 మీటర్లో ఉంటుంది. మొత్తం 2 వరుసల్లో కూడా దీన్ని నిర్మాణం చేపడుతున్నారు. ఒక వరుస చూసినట్టయితే ఇటు ప్రకాశం బ్యారేజ్ నుంచి నేరుగా అమరావతికి వెళ్తానికి, అమరావతి నుంచి బయటికి వచ్చి విజయవాడ గుంటూరు వెళ్తానికి 2 వరుసలుగా దీన్ని నిర్మిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇందుకోసం 4 వరుసలకు సంబంధించిన కూడా గడ్డర్లను ఉపయోగిస్తున్నారు. ఒక్కొక్క వరుస గడ్డర్లు చూసినట్టయితే 11 గడ్డర్లు వస్తాయి. 4 వరుసలు చూసినట్టయితే మొత్తం 44 భారీ ఎత్తున వెయిట్ ఉన్న టన్నుల కొద్ది గడ్డర్లను ప్రస్తుతం ఈ స్టీల్ బ్రిడ్జ్ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ గడ్డర్లకు సంబంధించి ఫిక్సింగ్ పూర్తి చేసుకున్న తర్వాత దాని కింద బేరింగ్స్ వస్తాయి. బేరింగ్లు ఫిక్స్ చేసేంత వరకు కింద వుడ్ ఉపయోగిస్తున్నారు. స్పష్టంగా మనకి విజువల్స్లో కనబడుతున్నాయి. వుడ్ ప్రస్తుతం టెంపరీగా దాన్ని కింద బేస్మెంట్ కోసం దాన్ని ఫిక్స్ చేసిన తర్వాత, బేరింగ్ని ఫిక్స్ చేసిన తర్వాత దానిపైన పూర్తి స్థాయిలోని గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ ఉంటుంది. గడ్డర్ల పైన స్టీల్కి సంబంధించి పెద్ద ఎత్తున షీట్స్ ఏర్పాటు చేస్తారు. ఆ షీట్స్ ఏర్పాటు చేసిన తర్వాత దాని మీద స్లాబ్ వేస్తారు. ఈ స్లాబ్ వేసిన వెంటనే పూర్తి స్థాయిలో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ అవుతుంది. నిర్మాణం వచ్చే నెలన్నరలో కూడా కంప్లీట్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చే దిశ కూడా నిర్మాణ సంస్థ ఎన్సీసీ చాలా జెట్ స్పీడ్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ నిర్మాణం పూర్తి చేసిన వెంటనే ఇటు విజయవాడ నుంచి వచ్చేవారు కావచ్చు, మరోపక్క అమరావతి నుంచి విజయవాడ వెళ్ళే వారికి కూడా చాలా అనువైన మార్గంగా దీని ఉండే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించిన నిర్మాణాన్ని జెట్ స్పీడ్లోని ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా రిటర్నింగ్ వాల్ నిర్మించారు. ఆ రిటర్నింగ్ వాల్కు కనెక్టివిటీగా ఈ స్టీల్ గడ్డర్లను కూడా వాటిని ప్లేస్మెంట్ చేస్తారు. అంతకంటే ముందుగానే ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏదైతే ఉందో తొలుతగా ఈ భారీ మొత్తంలోని ఒక్కొక్క గడ్డర్ చూసినట్టయితే, సింగిల్ గడ్డర్ చూస్తే దాదాపు 20 నుంచి 30 టన్నుల వరకు కూడా వెయిట్ ఉంటుంది. మొత్తం 11కి సంబంధించిన ఒక వరుసకు సంబంధించిన గడ్డర్లు చూసినట్టయితే మనం వెయిట్ చేసుకోవచ్చు. దాదాపు దీని వెయిట్ 60 టన్నుల పైగా ఉన్న నేపథ్యంలోని దాని వెయిట్ ఎంతవరకు కింద బేస్మెంట్ లెవెల్ కూడా సంబంధించి ఎంతవరకు అవి వాటిని మోస్తాయి, దానికి సంబంధించిన వెయిట్ ఇన్ని రోజులు ఉంటుంది అనే దానిపై కూడా మెకానిజంగా చాలా ముందు నుంచి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. నీకు చూపిస్తున్న ఇదే బేస్మెంట్ లెవెల్కి సంబంధించిన పిల్లరు. దీని మీద పీర్ క్యాప్ వస్తుంది. పీర్ క్యాప్ మీద బేరింగ్స్ వస్తాయి. బేరింగ్స్ పైన స్టీల్ ఏదైతే ఉందో స్టీల్ గడ్డను కూడా ఫిక్స్ చేస్తారు. అయితే ఇక్కడున్న నిర్మాణ పరిస్థితులు ఒకసారి చూసినట్టయితే మొత్తం ఉండవల్లి వైపు, దాంతోపాటు కొండవీటి పంప్ హౌస్ సైడ్ 2 పక్కలకు సంబంధించి కొండవీటి పంప్ హౌస్ సైడ్ సంబంధించి చూసినట్టయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్కి సంబంధించి కూడా పీర్ క్యాప్ సంబంధించి కూడా ప్రక్రియ పూర్తి చేసుకోవడంతో గడ్డర్లకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించారు. అయితే ఉండవల్లి వైపుకి సంబంధించి ఏదైతే రైట్ హ్యాండ్కి సంబంధించిన ఈ పీర్ క్యాప్ ఎందుకు పెట్టలేదు అనే దానిపై కూడా చాలామందికి సందేహాలు ఉన్నాయి. దానిపై కూడా నేను క్లారిటీ ఇస్తాను. ఇప్పటికే నిర్మాణ సంస్థ దీని మీద ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గడ్డర్లకు సంబంధించిన ప్రక్రియ కొంత భాగం వరకే పూర్తయింది. అయితే మధ్యలోని బర్కింగ్హామ్ కెనాల్ ఉంటుంది. ఆ బర్కింగ్హామ్ కెనాల్ మీద ఇంకా గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ గడ్డర్లకు సంబంధించి వాటర్ మధ్యలో ఫిక్సింగ్ చేయాలంటే 500 టన్నులు ఉన్న ఈ క్రెయిన్ను ఈ ప్రాంతానికి తీసుకొస్తారు. నేరుగా గడ్డర్లను పైనుంచి తీసుకువెళ్ళిపోయి అక్కడ ఫిక్స్ చేస్తారు. ఈ ప్రక్రియ చేసే క్రమంలో భాగంగా ఎక్కడైనా సరే పీల్ క్యాప్కు తగిలితే అవి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలోని తొలుతగా ఈ గడ్డర్లకు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాతే ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉండవల్లి సైడ్ ఉన్న ఆర్హెచ్ఎస్ సైడ్ సంబంధించిన ఈ పీర్ క్యాప్కి సంబంధించి కూడా నిర్మాణం చేపట్టబోతున్నారు. దాని మీద ఇప్పటికే నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం గడ్డర్ల ప్రక్రియ మొత్తం పూర్తి చేసిన తర్వాతే ఈ ఉండవల్లి సైడ్ ఉన్న పీర్ క్యాప్ సంబంధించి కూడా నిర్మాణం చేపట్టే అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఇంకా నిర్మాణ పరిస్థితి ఒకసారి చూసినట్టయితే భారీ మొత్తంలో కార్మికులు స్పష్టంగా ఇక్కడ మనకు కనబడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా పూర్తి స్థాయిలో 24 అవర్స్కి సంబంధించిన వర్కులు జరుగుతున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక టార్గెట్ ఇచ్చింది. మార్చి నాటికి, అంటే మార్చి ఎండింగ్ కల్లా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసుకొని అందుబాటులో తీసుకురావాలంటూ కూడా నిర్మాణ సంస్థకు టార్గెట్ ఇచ్చింది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం నిర్మాణ సంస్థ జెట్ స్పీడ్లోని స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన నిర్మాణాన్ని తీసుకువెళ్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం మాత్రం
గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్లో భాగంగా ఇటు ఉండవల్లి వైపుకి సంబంధించి లెఫ్ట్ హ్యాండ్ సంబంధించిన పీర్ క్యాప్ మీద గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. ఆ తర్వాత బేరింగ్స్ ఫిక్స్ చేస్తారు. దాని మీద ఏదైతే ఉందో స్టీల్కి సంబంధించి షీట్లు వస్తాయి. మొత్తం ఈ ప్రక్రియ పూర్తవటానికి నెల నుంచి నెలన్నర పాటు పట్టే అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో కీలకమైన ఏదైతే గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ సంబంధించిన తాజా అప్డేట్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, సిటీ 24/7 అమరావతి.